పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీ పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి, భద్రపరచండి, మీ సహాయ సహకారాలు మెండుగా అనుగ్రహించండి. విత్తబడుతున్న ప్రతి మాట పరీక్షించి ఆ అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా అన్నారు తండ్రి. ప్రతి ఒక్కరూ ఈ మాటల్ని పరీక్షించి నమ్మునట్లు ప్రభా, ఈ వేదిక మీద నుండి ఎన్నో మాటలు వినబడి ఉండొచ్చు. అందులో ఏది మీ ఆజ్ఞానుసారమో, ఏది మీ చిత్తానుసారమో, ఆ విస్తారమైన మాటలలో దోషములెన్ని, సత్యములెన్ని గ్రహించి అర్థం చేసుకుని ప్రభా, వెలుగు చీకట్ల యొక్క తేడా గుర్తించగలిగే శక్తి, సామర్థ్యం పిల్లలకి ఇచ్చారు తండ్రి. ప్రభువా, ఆ వివేకముతో మీ బిడ్డల ముందు కదులునట్లు సహాయము దయచేయండి. మీ ప్రేమతో, మీ కృపతో పిల్లలు వర్ధిల్లాలి. మీ నామ మహిమార్థమై బిడ్డలు జీవించాలి. మీ ఆత్మశక్తితో నన్ను అభిషేకించి, మీ ఆత్మ సంబంధమైన ఆలోచన నాకు అనుగ్రహించి, మీ పిల్లలతో సూటిగా మాట్లాడమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవజనాంగం, కన్యమరియ గర్భాన యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు సామాన్య మానవునిగా జన్మించాడు. ఎలా? సామాన్య మానవునిగా. సామాన్య మానవునిగా అంటే అర్థం ఏంటి? మనమందరం ఎలా పుట్టామో ఆయన కూడా అదే మాదిరి పుట్టాడు, అదే మాదిరి పుట్టాలి కూడా. దట్ ఈస్ ద రూల్. ఎందుకంటే ఆకాశం క్రింద, నేల మీద పాప శరీర ఆకారాలలో కదులుతున్నటువంటి మనిషి ఆ ఒక్క పాపము అంటే ఆజ్ఞాతిక్రమం ఆ ఆజ్ఞాతిక్రమంలో పాస్ అవ్వలేక ఫెయిల్ అవుతున్నాడు. ఆజ్ఞల విషయంలో, ఆజ్ఞాతిక్రమం విషయంలో పాస్ అవ్వలేక ఏమవుతున్నాడు? ఫెయిల్ అవుతున్నాడు. దేవుడు చూస్తుంటే, అరే నాయన, ఒక్క స్టూడెంట్ కూడా మంచి స్టూడెంట్ లేడా? ఒక్క స్టూడెంట్ కూడా గట్టి స్టూడెంట్ లేడా? నేనైతే మంచిగానే పంపిస్తున్నాను కదా ఇక్కడికి, ఎందుకు వీళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు? ఎందుకు వీళ్ళందరూ కనెక్ట్ అయిపోతున్నారు అని ఆలోచిస్తుంటే ఆ ప్రభావం మనిషిని ఆవహించి, ఆ ప్రభావం మనిషిని దాటేసి మనిషి బలహీనుడైపోయి పాపం ప్రభావవంతంగా మారిపోయి పెరిగిపోయింది, పెద్దదైపోయింది. ఇప్పుడు ఆ పాపంతో పోరాడి గెలిచి నిలబడగలిగే సామర్థ్యం ఉన్న ఆయన భూమి మీదకి రావాలి. అప్పుడు ఎలా రావాలంటే, వెపన్స్ అన్నీ వేసుకుని వస్తే మనం ఏమంటాం తెలుసా? వెంటనే ఆ వెపన్స్ ఏదో మాకిచ్చి ఉండొచ్చు కదా అంటాం. అవునా కదా? ఇప్పుడు మనందరం వర్షంలో తడిచిపోయాం. యేసుప్రభు వారు గొడుగేసుకుని వచ్చి, నేను చూసా వర్షంలో తడిచిపోలేదు అన్నారు అనుకో, నువ్వు వెంటనే ఏమంటావు? చెప్పు. ఆహా, గనుడా, మహోన్నతుడా, ఉన్నతుడా, పరిశుద్ధుడా, పవిత్రుడా, నిర్దోషి, నిష్కల్మషుడా అంటావా? అనవు. మరి ఏమంటావు? ఆ గొడుగేదో మాకు ఇచ్చుంటే మీకంటే బాగా నడిచి వచ్చేటోళ్ళం అంటావు. కెమెరా దగ్గర ఎవరు లేరేంటి? అడగలేరు. కెమెరా దగ్గర ఉన్నాయని అడగలే, అర్థం ఆ ఒక్కటి మాకు ఏదైనా ఇచ్చుంటే మేము అడగలేటోళ్ళం. ఆ గొడుగు మాకు ఇచ్చుంటే మేము ఏం చేసేవాళ్ళం? అసలు తడిచిపోకుండా గొప్పగా, మీకంటే గొప్పగా, యేసుప్రభు కంటే గొప్పగా బతికేవాళ్ళం అనేవాళ్ళం. అవునా? ఆ ఛాన్స్ మనకిస్తాడా దేవుడు? ఆ ఛాన్స్ మనకిస్తాడా? ఇప్పుడు అందుకే ఏమన్నాడు తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము. దేని నిమిత్తము అని ఉంది అక్కడ? పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి మీరందరూ ఏ ఆకారాలు అయితే ధరించుకున్నారో, పాప శరీర ఆకారాలు, దీని అర్థం ఏంటంటే
పాపంతో నిండిన శరీరాలని కాదు అది. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా ఏ ఆకారంతో వచ్చాడని బైబిల్ ఘోషిస్తుంది? నేను చెప్పానా బైబిల్లో ఉందా? అలా కాదు ఆగండి, ఒక నిమిషం ఆగండి. నేను చెప్పానా బైబిల్లో ఉందా అని అడిగాను మిమ్మల్ని. ఆ రెఫరెన్స్ అలా ఉంచు కాసేపు బాబీ, ఆ రెఫరెన్స్ అలా ఉంచమ్మా. ఏముంది అక్కడ? చదవండి ఒకసారి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా రెఫరెన్స్. దేవుడు తన సొంత కొడుకుని పాప శరీర ఆకారముతో పంపి అని ఉంది. అలాగే ఉందా ఏమ్మా? అలాగే ఉందా? లైవ్లో చూస్తున్న వాళ్ళు అలాగే ఉందా? దేవుడు తన సొంత కుమారుణ్ణి ఎలా పంపాడని ఉంది? పాప శరీర ఆకారముతో పంపి. ఆయన శరీరమందు పాపానికి ఏం విధించారట? శిక్ష విధించారు. ఇప్పుడు మీకు పాయింట్ అర్థం కావాలి. పాప శరీరాకారంతోనే పంపి పాపానికి శిక్ష విధించడం ఏంటి అని అంటే, పాప శరీరాకారంతో పంపకపోతే పాపానికి శిక్ష విధించడం కుదరదు. పాపానికి శరీరం మందు శిక్ష పడాలి అంటే, ఈ శరీరం మందు పాపానికి శిక్ష పడాలి అంటే ఈ శరీరాన్ని జయించలేక పాపం ఓడిపోయి చావాలి. అప్పుడు పాపం జయించటానికి అవకాశం ఉన్న శరీరం ఇవ్వాలా? పాపం జయించటానికి అవకాశం లేని శరీరం ఇవ్వాలా యేసుప్రభుకి? అంతే కదా. నీకు అవకాశం, పాపమా నీకు అవకాశం ఉంది, నీ ఓపిక, నువ్వేం చేస్తావు చెయ్యి. సేమ్ శరీరంతో వచ్చాడు, నీ ఇష్టం, నీ ఓపిక. ఆయన్ని గెలిచి చూపించి నీకు దమ్ముంటే, ఇది సవాలు, దేవుడి సవాలు. ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. అందరికీ ఎలాంటి దేహాలు ఇచ్చానో ఆయనకి అలాంటి రక్తమాంసాలు ఇచ్చాను, పాప శరీరాకారంతోనే పంపించా. ఇప్పుడు పాపమా నీకున్న సవాల్ ఏంటంటే, నీకేమైనా దమ్ముంటే, నీకేమైనా ధైర్యం ఉంటే నా కొడుకు మీద గెలిచి చూపించు. ఇది దేవుడి ఛాలెంజ్. మన భాషలో చెప్తున్నా మీకు అర్థమయ్యే విధంగా. దేవుడి ఛాలెంజ్ ఏంటంటే, నా కొడుకు మీద గెలిచి చూపించి నీకేమైనా సత్తా ఉంటే. ఇప్పుడు పాపం యేసు ప్రభువును పట్టుకోవాలని ట్రై చేస్తుంది. ప్రభువు పాపాన్ని తొక్కేయాలని ట్రై చేస్తున్నారు. ఒక యుద్ధం జరుగుతుంది ఇద్దరి మధ్య. పాపానికి ప్రభువుకి మధ్య ఒక యుద్ధం జరుగుతోంది. ఎంతకాలం జరుగుద్ది యుద్ధం? ఆయన ఆ శరీరంలో ఉన్నంత వరకు జరుగుద్ది. ఒకసారి శరీరాన్ని దాటి బయటకు వచ్చేస్తే ఇకేమీ లేదు, క్లోజ్ అయిపోయింది. అంతవరకు కూడా పాపం ప్రభువును పట్టుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా అలాగే, దేవుడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం ఏమనుంది అక్కడ? దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు. ఉందా బైబిల్? అలాగే ఉందా? దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని, అసలు మేము పవిత్రంగా ఎందుకు బతకాలని చెప్పి వాళ్ళు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. మేము పవిత్రంగా ఎందుకు బతకాలి అని వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు మనుషులు. కానీ దేవుడు మనల్ని ఏమి చెడ్డగా పుట్టించలేదు, పాడు చేసి పుట్టించలేదు, నాశనం చేసి పుట్టించలేదు, చెడగొట్టి పుట్టించలేదు. దేవుడు నరులను ఎలా పుట్టించాడు? యథార్థవంతులనుగా పుట్టించెను. నిన్ను నన్ను ఎలా పుట్టించాడో యేసుక్రీస్తును కూడా సేమ్ అదే పాప శరీరాకారముతో అదే విధంగా కన్య మరియ గర్భంలో పుట్టించారు. ఇప్పుడు యేసు ప్రభుకి మనకి తేడా ఏంటి? శరీరపరంగా తేడా ఏమీ లేదు. మీకు కొన్ని విషయాలు చెప్తాను. బాగా అలసిపోతే నీకు నిద్ర వస్తుందా రాదా? బాగా అలసిపోతే నిద్ర వస్తుందా? దేని బట్టి వస్తుంది నిద్ర? ఇంతకీ ఏం అలసిపోయింది? శరీరం అలసిపోయింది. శరీరం అలసిపోతే రెస్ట్ కోరుకుంటుంది. మిషన్ కదా ఇది, కొంచెం రెస్ట్ ఇస్తే ఛార్జింగ్ అయ్యి మళ్ళీ పనిచేస్తుంది. రెస్ట్ ఇవ్వలేదనుకో వీక్ అయిపోద్ది. అలాగే మరి యేసుప్రభు వారు కూడా శరీర రీతిగా అలసి అమరము మీద ఏమాయను తలవాల్చి నిద్రపోయాడట. నిజం, హాయిగా పడుకుండిపోయాడట. ఎందుకు? అలసిపోయి పడుకున్నాడట. ఆయన అలసిపోయి పడుకున్నాడు. మనం ఎలాగైతే అలసిపోయి పడుకుంటామో యేసు ప్రభువు కూడా అలాగే ఏమైనట్టు కనబడుతుంది మనకు బైబిల్లో. అలసిన రీతినే పడుకున్నాడు ఆయన, తలవాల్చాడు, నిద్రపోతున్నాడు. అప్పుడే అంటారు వాళ్ళు, ప్రభువా నీకు
చింతలేదేటి నాయనా, ఇంత పెద్ద విపత్తు మా మీదకి వస్తుంటే నువ్వు నిద్రపోతావా, నువ్వు చింతలేదా నీకు అని వాళ్ళు అంటున్నారు. ఆయన అలసిపోయి పడుకున్నాడు ఆయన. రైట్. ఆయన మిక్కిలి ఆకలి కొనగా, ఎవరు? యేసుప్రభు వారు ఏం కొన్నారు? మిక్కిలి ఆకలి కొని పండ్లు ఏమైనా దొరుకుతాయేమో అని ఎక్కడికి వెళ్ళారు ఆయన? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడట. మహానుభావుడు ఒక అంజూరపు పండు కోసు తిందామని నిజంగానే వెళ్ళాడు పండు కోసుకుందామని చెట్టు దగ్గరికి. అంటే ఉంటే ఏం చేస్తాడు ఆయన? కోసుకొని తింటాడు. ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు మేము రోడ్డు మీద కారులో వెళ్ళిపోతూ రోడ్డు పక్కన కారు ఆపం, అంజూరపు చెట్టు ఉందని. కిందకున్నాయి 4-5 కాయలు. గబగబా వెళ్ళి కోసుకొని చక్కగా తుడుచుకొని ఆ బాటిల్లో వాటర్ తీసుకొని కడుక్కొని తిన్నాం. అక్కడికక్కడ తిన్నాను నేను కూడా. అప్పుడు నాకు ఈ రెఫరెన్సే గుర్తొచ్చింది. ఇప్పుడు నేను ఎలాగైతే కారు దిగి రోడ్డు పక్కన ఉన్న అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి పండు కోసుకుని తినాలని ట్రై చేసుకుని తిన్నానో, నాకు దొరికింది తిన్నాను. ప్రభువుకి దొరకలేదు వెళ్ళిన దగ్గర. అదే ఇజ్రాయెల్లో, అదే ఏరియాలో, అదే దేశంలో ప్రభువుకి దొరకలేదు. ఆ దొరకనందువల్ల అది దాన్ని శపిస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆకలి. నాకు ఎలాగైతే ఆకలి ఉందో నా యేసు ప్రభువుకి కూడా ఏముంది? ఆకలి ఉంది. నాకు ఎలాగైతే నిద్ర ఉందో నా యేసు ప్రభువుకి కూడా ఏముంది? నిద్ర ఉంది. అంటే నాలాంటి ఒక దేహమే తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చాడు. అంటే పాడు చేసి ఇస్తాడా దేవుడు? పాడు చేసి ఇవ్వడు. కొంచెం సెన్స్ ఉండాలి మనకి. ఆ సెన్స్ పనిచేయదు. ఎవరో ఏదో చెప్పారు, మూఢంగా అందులో వెళ్ళిపోతుంటాం. కానీ నేనేమంటానంటే, సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి. ఏం చేసి? సమస్తమును పరిశీలించి. నీకు వెలుగు విలువ తెలియాలనుకో, పక్కనే ఉండాలి తెలుసా? చీకటి ఉండాలి. పక్కన చీకటి ఉన్నప్పుడు ఆ వెలుగు గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. సత్యం విలువ తెలియాలంటే నువ్వు ఒకసారి అసత్యాన్ని కూడా పరీక్ష చేయాలి. అసత్యాన్ని పరీక్ష చేస్తే సత్యం గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. నిజం విలువ తెలియాలంటే దాని చుట్టూ అబద్ధం అల్లుకొని ఉండాలి. అప్పుడు నిజం విలువ అర్థమవుతుంది. అలాగే దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి నువ్వు దేవుని జ్ఞానాన్ని సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు అజ్ఞానాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఓహో, ఇది అజ్ఞానం, ఇది జ్ఞానం. అజ్ఞానమేమో ఎలా ఉంటుంది, జ్ఞానమేమో ఇలా ఉంటుంది అని తెలియాలి. అర్థమైందా? డ్రోన్ షాట్లు వేస్తున్నారు కదండి, దాని వైపు చూడకండి, నా వైపు చూడండి. దాని పని దాందే, మన పని మందే. అంటే ప్రాంగణం ఎలా ఉందో మీకు తెలియదు కదా. చుట్టూ ఎంత మంచి వాతావరణం ఇచ్చాడండి దేవుడు. బాగా పైకి వెళ్తే ఎంత అందంగా కనబడుతుంది చూసారు. అది మన సెమినార్ ప్రాంగణం. పచ్చటి పొలాలు, అందమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం. రేపటి నుంచి మీరు ఇక్కడ ఉండరు. మళ్ళీ చెప్పకండి సార్, అలా పుడుస్తున్నారు ఏంటండి మమ్మల్ని, ఇప్పటికే వెళ్ళిపోతున్నాం అంటే బాధగా ఉంది, కాలేజీ అయిపోయింది, మీరు ముస్తఫా అనుకుంటూ పోవడమే. రేపే ఫేర్వెల్ పార్టీ మీకు అయిపోయింది. ముస్తఫా అంటే స్నేహితుడని. సో కాలేజ్ అయిపోయింది. సో ఎంత మంచి వాతావరణం, పచ్చటి పొలాల మధ్యలో చక్కగా కూర్చొని దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నారు. ఇక్కడ దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు. ఎవరికి వస్తుందండి ఇంత అందమైన ప్రకృతి ఇచ్చాడు దేవుడు మనకు చుట్టూతా. అంత ఆహ్లాదకరమైన ప్రకృతిలో దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నాం మనం. అవునా? రైట్. సో యేసు ప్రభు వారికి ఒక మంచి దేహాన్ని ఇచ్చి, మనలాగే సేమ్ డిట్టో ఇచ్చి, నాన్న నీ తమ్ముళ్ళు ఎవ్వరు గెలవలేకపోయారు, నువ్వు గెలువు నాన్న అన్నాడు దేవుడు. అర్థమైందా? నీ పిల్లలు ఎవ్వరు గెలవలేకపోయారు, నువ్వు గెలువు. తమ్ముళ్ళు అంటే అర్థం సహోదరులని ఆయన అలాగే పిలుస్తాడు మనల్ని. అలాగే పిలుస్తాడు భూమి మీదకి వచ్చాక. చూడండి, నేను అన్నది కాదు అది. హెబ్రీ పత్రిక అందరు తీయాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అన్నాడు. చూడండి, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో,
ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. నెక్స్ట్, పరిశుద్ధ పరుచువారికిని పరిశుద్ధ పరచబడువారికిని అందరికీ ఒక్కటే మూలము. అర్థమైందా? పరిశుద్ధ పరిచేవారికి, పరిశుద్ధ పరచబడేవారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేత, ఈ కారణం చేత వారిని సహోదరులని పిలుచుటకు యేసుక్రీస్తు సిగ్గుపడక ఉందా? యేసుక్రీస్తు మనల్ని తమ్ముళ్ళని పిలవడానికి, సహోదరులని పిలవడానికి సిగ్గుపడలేదట. సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనను, మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అని, ఇదిగో నేనును నా దేవుడు నాకిచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. అక్కడ అసలుగా చెప్పాడు చూడండి. కాబట్టి ఆ పిల్లలు అనగా మనమందరము రక్త మాంసములు గలవారమైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని ఎదిరించుటకు, మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా మనలాంటి రక్త మాంసములలో పాలివాడాయెను. ఆ పదం ఎప్పుడు వాడతాం? సేమ్ ఉన్నప్పుడా, డిఫరెంట్గా ఉన్నప్పుడా? సేమ్ ఉన్నప్పుడా, డిఫరెంట్గా ఉన్నప్పుడా? సేమ్ ఉన్నప్పుడే కదా. ఆయన కూడా మనలాంటి రక్త మాంసములలో ఏమాయనట? పాలివాడాయెను అన్నాడు. పాలివాడు. మీరందరూ నాతో పాటు పాలి భాగస్థులు అంటే అర్థం ఏంటి? సామాన్లనా? నాతో పాలి భాగస్థులు అంటే అర్థం ఏంటంటే నేను ఏం పని చేస్తున్నానో ఆ పనిలో మీరు కూడా పాలు పంచుకున్నారని. పాలి భాగస్థులు అంటే నేను చేసే పనిలో మీరు కూడా నాతో పాటు పాలు పుచ్చుకున్నారు, శ్రమ పంచుకున్నారు, కష్టపడుతున్నారు అని అర్థం. ఇక్కడ ఆయన కూడా మనలాగే రక్త మాంసములలో ఏమాయనట? సేమ్ రక్త మాంసాలలో ఏమాయను? పాలివాడాయెను. అంటే యేసు ప్రభుకు ఒక స్పెషల్ శరీరం ఇచ్చి పంపాడంటారు కొంతమంది. ఎందుకు? మన శరీరాలన్నీ పాడైపోయినాయట. ఎవరు చెప్పాడు మన శరీరాలు పాడైపోయినాయి? మన శరీరాలు ఏం పాడవలా. దేవుడు నరులను ఎలా పుట్టించాను? యథార్థవంతులనుగా పుట్టించాను. దేవుడు నరులను ఎలా పుట్టించాను? యథార్థవంతులనుగా పుట్టించాను. కాబట్టి మన శరీరాలు ఏం పాడైపోలేదు. మన శరీరాలు మనం పాడు చేసుకున్నాం. అవునా? మన శరీరాలు ఏం చేసుకున్నాం? పాడు చేసుకున్నాం. మనం పాడు చేసుకున్నాం. చేతులారా మనం పాడు చేసుకున్నాం. అందుకే ఇప్పుడు నేను పాపినని నాకు ఎట్లా తెలుస్తుంది? చెప్పండి, ఎలా తెలుస్తుంది నేను పాపినని? పాపం చేస్తే నేను పాపిని, పాపం చేయకపోతే నేను పాపిని ఏం కాదు. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఈ మెసేజ్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది? నేను మెసేజ్ మొదలుపెట్టి ఎంతసేపు అయింది? 20 నిమిషాలు అయింది, అంతేనా? పక్కా. ఈ 20 నిమిషాల్లో, ఇంక ముందు అంతా వదిలేండి, వెనకంతా వదిలేండి. ఈ 20 నిమిషాల్లో నేను పాపం చేశానని వాళ్ళు చేయొద్దండి. మీకు మీరు ఆలోచించుకొని చేయొద్దండి. ఈ 20 నిమిషాల్లో నేనంటే నేను కాదు, మీరు. మీకు 20 నిమిషాలు సమయం ఇచ్చాం. మీకు ఎంత సమయం ఇచ్చాం? 20 నిమిషాలు సమయం ఇచ్చాం. ఈ 20 నిమిషాల్లో కూడా నేను పాపిని, నేను పాపం చేశాను అన్నవాళ్ళు చేయొద్దండి అని అడిగాను నేను. ఏమనిపిస్తుంది? మీ మనసు ఏం చెప్తుంది? అయితే చేయలేదన్నవాళ్ళు చేయొద్దండి. ఈ 20 నిమిషాల్లో అయితే నేను ఏ పాపం చేయలేదన్నయ్య, నాకు ఏ పాపపు ఆలోచనలు కూడా రాలేదు, నేను పరిశుద్ధంగానే వాక్యం వింటున్నాను, వాక్యంలో లీనమైపోయాను, నేనైతే ఏం తప్పు చేయలేదన్న వాళ్ళు చేయొద్దండి. 20 నిమిషాలే. 20 నిమిషాలు ఎక్కువ కాదు, జస్ట్ 20 నిమిషాలు అంతే. అంతకు ముందు కూడా వదిలేయండి. నేను అడుగుతున్నది కేవలం ఎంత? నేను మొదలెట్టిన దగ్గర నుంచి 20 నిమిషాలు అడిగాను. ఈ 20 నిమిషాల్లో నేనైతే అన్నయ్య నేను పరిశుద్ధురాలు అన్నవాళ్ళు త్వరగా, నరసన్న ఏం పాపం చేసేవారు నువ్వు? రైట్. మొత్తం అందరూ కూడా ఈ 20 నిమిషాల సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే మనకి ఏమనిపించిందంటే, నేను ఏ తప్పు చేయలే, నేను ఏ తప్పుడు ఆలోచనలు కూడా చేయలే, నేను ఏ పాపం చేయలే, నేను ఏ దోషణ మాటలు మాట్లాడలా, నేను ఎవరిని ఏం అనలా, నేను ఏ దుర్మార్గపు ప్రవర్తించాల. ఈ 20 నిమిషాల సమయం నా జీవితంలో పరిశుద్ధ సమయం.
అంతేనా? ఇలా మనకి రోజంతా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి కొంతమంది జీవితాల్లో సంవత్సరం అంతా అనిపిస్తుంది. అర్థమైందా? అలాగే ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, నేను ఎప్పుడు పడితే అప్పుడు పాపిని గాను. పాపం చేస్తేనే పాపిని అవుతాను. నేను ఎప్పుడు పడితే అప్పుడు పాపంలో ఉన్నవాడను కాను. పాపం చేస్తే ఏమవుతాను? పాపిని అవుతాను. పాపం చేయకపోతే ఏమవును? పాపిని కాను. పాయింట్ అర్థం చేసుకోండి. పాపం చెయ్యకపోతే నేను పాపిని కాను. అంటే ఇప్పుడు పాపము అనేది ఆజ్ఞను అతిక్రమిస్తే మనకు వస్తుంది తప్ప ఆజ్ఞను అతిక్రమించకుండా రాదు. పాపం వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి కాదు. ఒకవేళ ఎవరైనా పాపం వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి అని చెబితే పుణ్యం కూడా వంశపారంపర్యంగా వచ్చి తీరాలి. అవునా కదా? ఇప్పుడు నేను నా భార్య బాప్తిస్మం పొంది సేవలో ఉండగా, క్రీస్తును ధరించుకుని ఉండగా మాకు విశ్వ పుట్టాడు. రైట్, మీ అందరికీ తెలుసు. మేము క్రీస్తులో ఉండగా, సేవలో ఉండగా, వాక్య ప్రకటనలో ఉండగా, దైవాత్మ పూర్ణుడనై ఉండగా నేను బిడ్డను కన్నాను, నా కొడుకు. రైటా? రైట్. ఇప్పుడు నా కొడుకు బాప్తిసం అవసరం లేదుగా మరి మీ లెక్కల ప్రకారం, వాళ్ళ లెక్కల ప్రకారం. నా కొడుకు బాప్తిసం అవసరం లేదుగా వాళ్ళ లెక్కల ప్రకారం. ఎందుకంటే నా పరిశుద్ధత నా కొడుక్కి ట్రాన్స్ఫర్ అయిపోద్దిగా. ఇప్పుడు నాకు అప్పు ఉంటే నా కొడుకు వస్తుంది, అంతేనా? నా అప్పు నా కొడుకు పంచుకుంటాడు, మరి నా ఆస్తి కూడా నా కొడుకు పంచుకుంటాడుగా. మరి ఇప్పుడు నా ఆస్తి నా కొడుకు వచ్చేస్తుందా రాదా? నా అప్పు నా కొడుకు వచ్చేస్తుంది, ఓకే. మరి నా ఆస్తి నా కొడుకు వచ్చేస్తుందా రాదా? వచ్చేస్తా రాదా? మీ ఆస్తులు ఎవరేటి? నాయా? మీ పక్కంటి వాళ్ళయా? మరి ఎవరే మీ ఆస్తులు? మీ పిల్లలేయగా. మరి మీ పాపాలు కూడా మీ పిల్లలేనా? సరే, మీ పాపాలు కూడా మీ పిల్లలే. మీ పుణ్యాలు ఎవరే? మరి మీ పుణ్యాలు కూడా మీ పిల్లలేయగా. అంటే ఇప్పుడు నేను బాప్తిసం పొందినోడిని, నాకు ఏ పాపం లేదు, ఇప్పుడు నా కొడుక్కి బాప్తిసం అక్కర్లేదు, అంతేనా? తప్పు, తప్పు. నేను అదే చెప్తున్నా. ఎవరి పాపం వారిదే, ఎవరి పుణ్యం వారిదే. అర్థమైందా? ప్రతి వానికిచ్చుటకు వాని వాని జీతము నా యొద్ద సిద్ధముగా ఉంది. పాపము చేయవాడిని పాపమే చేయనిమ్ము, అన్యాయము చేయవాడిని అన్యాయమే చేయనిమ్ము. నువ్వేం విత్తుతావో బిడ్డ, ఆ పంట నువ్వు కోసుకుంటావు బిడ్డ. నీతిమంతుడు నీతిమంతుడే, అనీతిమంతుడు అనీతిమంతుడే, పవిత్రుడు పవిత్రుడే, అపవిత్రుడు అపవిత్రుడే. ఎవటి జీవితం వాడిది ఇక్కడ. ఎవడికి ట్రాన్స్ఫర్ అవ్వు. నా పుణ్యం నాదే, నీ పాపం నీదే. నా పాపం నాదే, నీ పుణ్యం నీదే. కొంతమంది తెలియక మరండి యేసుప్రభు వారు చేసిన పుణ్యకార్యం అందరికీ అప్లై అవుతుంది కదండి అంటారు. అలాగే ఆదాము చేసిన పాపకార్యం కూడా అందరికీ అప్లై అయిపోద్దండి అంటారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆదాము చేసిన పాపకార్యం ఏ లెక్కల్లో అప్లై అవుతుంది? తెలిస్తేనా తెలియకుండా కూడానా? వాళ్ళ లెక్కల ప్రకారంగా తెలియకుండా కూడా. కొంతమందికి అసలు ఆదాం అంటే ఎవరో కూడా తెలీదు. కావాలంటే బయటికి వెళ్ళి మైక్ పెట్టి అడగండి, నీకు ఆదాం తెలుసా అంటే, మాకు ఆదాం తెలియదు కానీ అప్పన తెలుసు అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అప్పనని ఆరాధిస్తారు, సింహాద్రి అప్పనని. ఆదాం తెలియదు వాళ్ళకి. అర్థమైందా? నీకు ఆదాం తెలుసా బాబు అని ఎవరినైనా అడిగామనుకోండి, మాకు ఆదాం తెలియదండి, బుద్ధుడు తెలుసండి అంటారు. అర్థమైందా? నీకు ఆదాం తెలుసా బాబు? తెలియదండి మాకు. ఆదాం ఎవరండి? ఏమో మాకు తెలియదని అంటారు. అంటే తెలియని వాళ్ళకు కూడా ఆదాము పాపం ఏమైంది? ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి యేసుప్రభు పుణ్యం కూడా అలాగే ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఆ లెక్క ప్రకారం యేసుప్రభు నమ్మితే తప్ప ఆయన పరిశుద్ధత ఎవ్వరికీ రాదు. నమ్మాలంటే నేను పాపము చేశాను అనే విజ్ఞత నా హృదయం నాకు ఇవ్వాలి, నా మనస్సాక్షి నాకు ఇవ్వాలి. ఒకవేళ ఆదాము పాపం మన ప్రమేయం లేకుండా మనకు వచ్చేస్తే యేసుక్రీస్తు పుణ్యం కూడా ఆయన ప్రమేయం మన ప్రమేయం లేకుండా మనకు వచ్చేయాలిగా. రాదు.
నమ్మితే తప్ప రావట్లేదు అక్కడ. అందుకే నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని చెడిపోయిన ప్రోడక్ట్లుగా పంపలా, మీరు చెడగొట్టుకున్నారు అంతే. ఇప్పుడే అందుకే 20 నిమిషాలు టాస్క్ ఇచ్చాను మీకు. 20 నిమిషాల టాస్క్. ఈ 20 నిమిషాల టాస్క్లో చెడిపోకుండా ఉండగలిగారా లేదా? దేవుని వాక్యం ప్రకటింపబడుతున్న 20 నిమిషాల్లో మీ ఆలోచన చెడిపోకుండా కాచుకోగలిగారా? ఈ 6 దినాల్లో, ఇక్కడ ఉన్న 6 దినాల్లో మీరు ఏమైనా పాపాలు చేసి వచ్చారటి? ఈ 6 దినాల్లో చేయరు. ఎందుకంటే వాతావరణం అలాంటిది. ఈ పవిత్ర వాతావరణంలో ఉన్నప్పుడు మీలో చాలామంది ఎలా ఉన్నారు? ఈ 6 రోజులు, ఈ 5 రోజులు చాలా పవిత్రంగా అనిపించింది. ఇక్కడ మీకు చాలా ప్రశాంతంగా అనిపించింది. భక్తిగా ఉన్నారు, మీరు యథార్థంగా ఉన్నారు, మాట బాగుంది, చూపు బాగుంది, క్రియలు బాగున్నాయి. కొందరివి ఉండొచ్చు తేడాగా వాత వేయబడిన మనస్సాక్షి ఉన్న వాళ్ళది. కానీ నేను ఎక్కువ శాతం మంది గురించి మాట్లాడుతున్నాను. ఈ సభా ప్రాంగణంలో ఉన్న ఎక్కువ శాతం మంది మీరు చాలా పవిత్రంగానూ ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, నీతిగా ఉన్నారు, నమ్మకత్వంతో ఉన్నారు, భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు, ప్రార్థనాపూర్వకంగా ఉన్నారు మీరు. అవునా కదా? ఉదయం లేవగానే టిఫిన్ చేయగానే వెంటనే దేవుని వాక్యానికి వెళ్ళిపోవాలి, కూర్చోవాలి, వాక్యం వినాలనే కోరికతో, తపనతో, తాపత్రయంతో ఉన్నారు మీరు కదా. మరి బయట లైఫ్ కూడా ఇంతే కదా. కాపాడుకుంటూ ఉంటే లైఫ్ ఇలాగే ఉంటుంది, వదిలేస్తే లైఫ్ ఎటుపోద్దో ఎవరికి తెలీదు. కొంచెం తెలుగు పెట్టండి, మీకు అన్నీ అర్థమైపోతాయి. నేనేం కొత్తగా మీకు చెప్పక్కర్లా. మన మైండ్ కరెక్ట్గా లేకపోతే అలా ఎలా టర్న్ చేసి గాలికి చెదరగొట్టబడి పొట్లుగా అయిపోతాం. అదే మన మైండ్ కరెక్ట్గా కొంచెం లాజిక్తో ఆలోచించడం మొదలుపెట్టిందా, ప్రతిదీ అలా ఓపెన్ అయిపోద్ది, పిక్చర్ ప్రతిదీ ఓపెన్ అయిపోద్ది. సో యేసుక్రీస్తు మనలాంటి రక్త మాంసాల్లోకి రావాలని దేవుడు నియమించాడు. పాలివాడాయెను అని ఉంది అక్కడ. ఏమాయను? పాలివాడాయెను. యేసు ప్రభు మనలాంటి రక్త మాంసములలో పాలివాడాయెను. ఇప్పుడు కోటి చూపించాలి. మనం ఎవ్వరూ సాధించలేనిది ఆయన సాధించి చూపించాలి. మన ఎవ్వరికి సాధ్యం కానిది ఆయన సాధ్యం చేసి చూపించాలి. పాపమును గెలుచుటలో ప్రభు యొక్క తీవ్రత, ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు యొక్క ఔన్నత్యం ఏ విధంగా ఉంటుందో అదే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు శరీరం పాపానికి సహకరించదు అనుకుందాం కాసేపు. సాతానుగాడు ఎందుకండి పిచ్చోళ్ళగా శోధించటం? పిచ్చోడైతే శోధిస్తాడు. ఇంకా ఇప్పుడు అదేదో టీషర్ట్ చూశాను మొన్న మధ్య. టీ కొడుతున్నారు దాని మీద. టీ కొడితే ఏమవుతుంది? అది మరకబట్టలు అలా కారిపోతుంది కిందకంతే. జస్ట్ ఇలా అంటే చాలు, అరే నిజంగానే దీని మీద టీ పడిందా, పడలేదే అనిపించింది. వైట్ మళ్ళీ కలర్ అది. మళ్ళీ అదే షర్ట్ మీద కొంచెం నీళ్లు పోసాడు, ఇలా అన్నాడంతే. నీళ్ళన్నీ చుక్కలాగా వదిలేసాయి. దాంట్లో లోపలికి వెళ్ళాలా, ఆ క్లాత్ లోపలికి వెళ్ళాలా అంటే ఏందండి క్లాత్ భలేగా ఉంది అనిపించింది నాకు. స్టెయిన్స్ పడవన్నమాట దాని మీద. ఇలాంటి కొనుక్కుంటే మంచిది అనిపిస్తుంది నాకు. ఎక్కడ దొరుకుతాయి మరి? అడ్రస్ తెలిస్తే కొనుక్కోవాలి. కానీ అమెజాన్లో దొరికితేమో ఆర్డర్ పెట్టాలి. ఇంకేం పర్లేదు, ఇంక హ్యాపీగా ఏది పడితే అది ముట్టుకుంటూ పోవచ్చు. కాఫీ బండిన గొడవ లేదు, కర్రీ బండిన గొడవ లేదు, లేకపోతే ఇంకేదైనా వాటర్ బండిన గొడవ లేదు, ఏం బండిన గొడవ లేదు. ఇంకా అలాంటి వాడి మీద కాఫీ ఎవడన్నా బుద్ధునోడు కొడతాడా? అరే నీ షర్ట్ మీద కాఫీ మరకలు వేస్తాను రో అన్నాడంటే సాతానుగాడు అంత తింగరోడాడు. ఆడు మామూలుడాడు, తంత్రగొట్టాడు. అలాంటి వాడు ఇప్పుడు యేసుప్రభు వారి మీద కాఫీ మరక మన మీద వేసినట్టు మరక ఆయన మీద వేయాలంటే ఆయన యాక్సెప్ట్ చేయాలి. ఆయన ఏదో విధంగా పడగొట్టాలని ఎంత ట్రై చేశాడు అంటే ట్రై చేస్తున్నాడంటే అర్థం ఏంటి? పాప శరీర ఆకారముతో యేసుక్రీస్తు కదులుతున్నాడు. అసలు యేసుక్రీస్తు ఎందుకంత గొప్పోడో తెలుసా? మనం చేయజాలని దానిని ఆయన చేసి చూపించాడు. గొప్పవాడాయన. ఈ ప్రపంచంలో ఏ మానవుడికి సాధ్యం కానిది భూమి మీదకి రిక్తుడుగా వచ్చి సాధించి చూపించాడు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, తనకున్న శక్తుల్లో ఏ శక్తిని తన కోసం వాడుకోలేదు.
మీరు కావాలంటే వెతుక్కోండి. ఆయన ప్రారంభం దగ్గర నుండి ఆయన ముగింపు వరకు ఈ శక్తిని తన కోసం సొంతానికి వాడుకున్నాడని ఒక్క పాయింట్ చెప్పగలరా నాకు మీరు? ఒక్క పాయింట్. ఈ శక్తిని ఆయన సొంతానికి వాడుకున్నారు. అదిగో చూడండి, షట్ట చూపిస్తున్నారు మీకు. దాని మీద ఏం పోసినా ఏమవుతాయట? అట అలా కారిపోతాయట. అంతే. జ్యూస్ పోసినా కారిపోతుంది, డ్రింక్ పోసినా కారిపోతుంది, అంతే తప్ప మరకలు మచ్చలు పడవన్నమాట. ఈ చొక్కా వేసుకొచ్చి నీకేమో మామూలు కాటన్ చొక్కా వేసి నీ మీదేమో కాఫీ కొట్టేసి, ఇంకు కొట్టేసి, మరకలు కొట్టేసి, మచ్చలు కొట్టేసి నా మీద అవే వేసుకుని చూసావా నేను నీకంటే ఎంత గొప్పనో అంటే అదేమన్నా మంచి పద్ధతి? అది ఆయిల్ ప్రూఫ్ షర్ట్లు కూడా ఉన్నాయట అందులో. ఏంటది? ఆయిల్ ప్రూఫ్. యాంటీ స్టెయిన్ ఒకటే కాదు, ఆయిల్ పడినా కూడా ఆ చొక్కా నుంచి ఏమైపోతుంది? కారిపోతుంది కిందకి. భలేగా ఉంది. వంటలు చేసేవాళ్ళకి బాగుంటుంది అది. పొయ్యి దగ్గర తాలింపులు పెట్టేటోళ్ళకి, వంటలు చేసేటోళ్ళకి, వడ్డించే వాళ్ళకి, షెఫ్లు ఉంటారు కదా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. కిందన ఆడుకునే పిల్లలకి బాగుంటుంది. చిన్నపిల్లలు అన్నం తినిపించేటప్పుడు మీద కార్ చేసుకుంటుంటారు ఇలాగా. వాళ్ళకి అమ్మలో ఇక్కడ గుడ్లవి కట్టి ఇక్కడ నుంచి ఏదో కడుతుంటారు కదా, ఇలాగ కట్టి మీద పడకుండా జాగ్రత్తగా తినిపిస్తుంటారు. అలాంటి వాళ్ళకి బాగుంటాయి అన్నమాట ఈ టైప్ చొక్కాలు. సరే, ఇప్పుడు మనం అసలు పాయింట్కి వచ్చేద్దాం. ఈ చొక్కా వేసుకున్నాక మరకబడలేదో, నాకు మరకబడలేదో, నేను గొప్పోడినో, నేను పవిత్రుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నిర్దోషిని అంటే మనం ఏమంటాం? ఆ చొక్కా మాకు కూడా వేయరాదు, ఆ చొక్కా మాకు కూడా వేయరాదా? అప్పుడు మేము కూడా ఎవరు? పరిశుద్ధులమే, మేము కూడా పవిత్రులమే, మేము కూడా నిర్దోషులమే అంటామా అనమా? అమ్మో, మనం అనకపోయినా సైతాన్ గడేని అంటాడు. సైతాన్ గడేని అంటాడు. ఆడు ఎంత దొంగ అంటాడు, ఎంత ఎదవంటే ఆడిని అనొచ్చు, ఏమన్నా అనొచ్చు, పర్లేదు. ఆడు ఎంత వెధవంటే ఏమంటాడు తెలుసా? యోబు గురించి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు తెలుసా? తండ్రి, యోబు చుట్టూ నువ్వేమేసావు? కంచేసావు. నువ్వు కంచిది, నా పంచి ఎటో చూపిస్తాను. నువ్వు కంచి తీస్తే నా పంచి పవర్ ఎటో చూద్దుగాని అంటున్నాడు. ఆయన అతను ఊరకే నీ ఎందుకు భక్తులుగా భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావు పెట్టి మాది ఎల్దేటి ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడో? ఏరా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు రా అంటే సాతానికి దేవుడికి నా భాషలో కన్వర్సేషన్, నా టైప్లో. ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు రా నువ్వు చెప్తున్నావు అంటే ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడంటే నువ్వు అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి నీ కంచేసావు. కంచె అంటే దేవదూతల కాపుదల. కంచె అంటే ఏంటి? దేవదూతల కాపుదల. కంచె వేశావు. ఆ కంచె వేశావు కాబట్టి హ్యాపీగా నీ అందు భయభక్తులు కలిగి హల్లెలూయా స్తోత్రం యేసునామం గయ్యము అంటున్నాడు. అవేవి లేవనుకో, నీ ఎదుటనే అతడు నిన్ను దూషించి భక్తి వదిలేసి పోతాడు. చెప్పాడా లేదా అపవాది? చదవండి యోబు గ్రంథం ఎన్నో అధ్యాయం? యోబు గ్రంథం ఎన్నో అధ్యాయం? యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. మొదటి యోబు గ్రంథమా? 2వ యోబు గ్రంథమేగా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తాన్ని మొత్తిన ఎడల అప్పుడు అతడు నీ ఎదుటనే నిన్ను దూషించి నిన్ను వదిలేసి పోతాడు అన్నాడట. ఎవరితో? డైరెక్ట్ తండ్రితో చెప్తున్నాడు వీడు సైతాన్ గడు. డైరెక్ట్ తండ్రితో. నువ్వు ఏంటిని మాకు తెలియదేటి, ఎందుకు నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడో మాకు తెలుసులేవో అన్నట్టుంది. అది మాకు తెలుసు. ఏమో అతనికేమో కంచేసావు, అతనికేమో టచ్ చేయకుండా చుట్టూ దూతలను కాపలా పెట్టావు, అందుకని అంత హ్యాపీగా నువ్వే భయభక్తులు కలిగి నీ పాట పాడుతున్నాడు. తీసి చూడు, నా పవర్ ఏడో చూపిస్తా, అప్పుడు నీ దగ్గర ఉంటాడేమో చూద్దాం అన్నాడు. ఇప్పుడు యేసు 12వ వచనం కూడా చదువుదాం. యెహోవా నా కొడుకు పవర్ ఏంటో చూస్తావా? అయితే ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తండ్రి అయిన దేవుని దృష్టిలో యోబు గొప్పోడా, యేసు ప్రభు గొప్పోడా? చెప్పండి, టక్కని చెప్పండి.
ఎవరు గొప్పోడు? తండ్రి అయిన దేవుని దృష్టిలో యోబు గొప్ప, యేసుప్రభు గొప్ప? ఎవరు గొప్ప? యేసుప్రభు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. అర్థమైందా? ఇతడు నా ప్రియ కుమారుడు. ఆకాశం నుండి స్వరం వినబడుతుంది. యోబు కంటే, సొలొమోను కంటే, దావీదు కంటే, అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు దేవుని దృష్టిలో. ఇప్పుడు యోబు గురించే ఇంత వాదన పెట్టుకున్నాడు, యేసుక్రీస్తు గురించి ఎంత వాదన పెట్టుకుంటాడు అపవాది. అసలు అపవాది జీవితకాల లక్ష్యం ఏంటో తెలుసా? యేసు ప్రభువును పాపం చేయాలి. భూమి మీదకి వస్తున్నాడంట, దొరికాడు, మన జోన్లోకి వస్తున్నాడు. ఇప్పుడే ఏసీయాలు వేసేస్తే ఎక్కడికి వస్తున్నాడు? మన జోన్లోకి వస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఆయన జోన్లో నుంచి. ఆయన జోన్లో నుంచి మన జోన్లోకి వస్తే మనకేమవుతాడు? దొరికేస్తాడు. ఇప్పుడు కానీ తప్పించుకున్నాడా మళ్ళీ దొరకడు. అందుకే చూడండి, అప్పుడప్పుడు అంటారు ఏనుకేమో భూమి మీద బలం అంట, మొసలకేమో నీటిలో బలం అంట. నీటిలోకి దిగితే ఏనుగును మొసలు చేయించేస్తుంది, భూమి మీదకి వస్తే ఏనుగు మొసలను చేయించేస్తుంది అని చెప్తారు పెద్దోళ్ళు. సో అలాగే ఇప్పుడు భూమి మీదకి వస్తే ఇక్కడ సాతానుగడి బలం ఉంది. పాప శరీరాకారంతో వస్తే ఇంకా బలం ఎక్కువైపోద్ది అడికి. ఎందుకంటే ఈ శరీరం మాట వినే శరీరం కాదు. అమ్మో భయంకరమైంది మనం వేసుకున్నది, మామూలుది కాదు ఈ సూటు. ఎప్పుడు ఎక్కడ ఎలా పడగొట్టాలో అలా పడగొట్టేది ఈ సూటు. అందుకే నా శరీరం అందు మంచిదేదియో నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు పౌలు భక్తుడు. నా శరీరం అందు మంచిదేదియో నివసింపదని ఆయన, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అంటాడు. నన్నెవడు విడిపించును? కాబట్టి ఈ నియమం నుండి నన్ను నా క్రీస్తు విడిపించాడు, దేవుని ఆత్మ విడిపించిందని చెప్తాడు పౌలు భక్తుడు. అలాంటి ఒక దేహం ఈ దేహం. ఇప్పుడు యేసుప్రభు ఆ జోన్ వదిలేసి ఈ జోన్లోకి, ఈ దేహం మీదకి రావాలి. వచ్చాడండి. ఇప్పుడు కంచె వేసితివి, అందుకే పరిశుద్ధంగా ఉన్నాడు. నువ్వేమో కంచేసేసి పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడంటే అవుతుందా తండ్రి? ఎట్టవుతుంది? ఆ కంచెది అంటాడా అండా? మీరు చెప్పండి. అంటాడా అండా? అయ్యో వాళ్ళ లక్షణమే అది. యోబుని అన్నాడు యేసుప్రభుని వదులుతాడు. ఇటే యోబుని అన్నాడు వాడు. యేసుప్రభుని ఎందుకు వదులుతాడు? నువ్వు కంచెది, నా పవర్ ఏంటో చూపిస్తా, నువ్వు కంచెది. అప్పుడు తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు, నా కుమారుడికి నేను ఏ కంచె వేయలా, చివరికి శిలువ మీద ఆయన చెయ్యి కూడా వదిలేసా. నీ ఇష్టం, నీ ఓపిక, శోధించుకో. ఎంత శోధించినా నా కుమారుడు ఓడిపోడు. అది దేవుని విశ్వాసం కుమారుని మీద, అది దేవుని నమ్మకం కుమారుని మీద, ఆ కుమారుని నిబద్ధత తండ్రి మీద. అందుకే నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు ప్రభు. నేను తండ్రి ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాము. అర్థమైందా? సో అంత విశ్వాసంతో భూమి మీదకి పంపించాడు కుమారుణ్ణి. ఇప్పుడు భూమి మీద ఉన్నంతసేపు వాడు అగ్ని బాణాలు వేస్తూనే ఉన్నాడు, పాపంలో పడేయాలని ట్రై చేస్తూనే ఉన్నాడు. మీరు అనుకోవచ్చు యేసుప్రభువును కూడా శోధిస్తాడండి వాడు, యేసుప్రభువును కూడా శోధిస్తాడండి. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి అందరూ. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను. సమస్త విషయములలో మన వలె ఉందా లేదా? మన వలె అని సహానుభవం ఉందా లేదా? బలహీనతల్లో సహానుభవం, బలహీనతల్లో ఏ అనుభవం? సహ అనుభవము అంటే అర్థం ఏంటి? నీకు ఏ అనుభవం ఉందో ఆయనకు కూడా అదే అనుభవం ఉందంటే, నీకు ఏ అనుభవాలు ఉన్నాయో ఆయనకు కూడా అదే అనుభవాలు. అంత బాగా చదవండి బైబిల్. సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడినను. అది 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 ఆయనకి మనకి తేడా ఏంటట? బాగా చదవండి. మన ప్రధాన యాజకుడు బలహీనతల్లో ఆయనకి మనకి తేడా ఏమీ లేదు.
సహానుభావంలో ఆయనకి మనకి తేడా ఏమీ లేదు. సమస్త విషయాల్లో శోధింపబడటంలో ఆయనకి మనకి తేడా ఏమీ లేదు. ఈ అన్నింట్లో ఈక్వల్గా ఉన్నాడు. ఒక్క దానిలోనే మనం కింద ఉన్నాం, ఆయన పైన ఉన్నాడు. అదేంటంటే ఈ అన్నిట్లో మనం పాపం కింద ఉన్నాం, ఈ అన్నిట్లో ఆయన పాపం పైన ఉన్నాడు. దట్ ఈజ్ జీసస్. అర్థమైందా? ఆయన ఇన్ని పరీక్షలు ఎదుర్కొని నిలబడ్డాడు కాబట్టే పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని భూసంబంధంగా ఆయనను గూర్చి కితాబు ఇవ్వాల్సిన అవసరత ఏర్పడింది. పరలోకంలో ఉండగాను పరిశుద్ధుడే, కానీ పరలోకపు పరిశుద్ధత ఈ శరీరంలోకి వచ్చి నిరూపణకు నిలబడింది. అర్థమైందా నా పాయింట్? పరలోకపు పరిశుద్ధత ఈ శరీరంలోకి వచ్చి దేనికి నిలబడింది? నిరూపణకు నిలబడింది. నిరూపించుకుని వెళ్ళింది. దేవుడు నిరూపించి చూపించాడు, నిరూపించుకుని వెళ్ళింది ఆ పరిశుద్ధత. మనం పరిశుద్ధులమే. తండ్రి మనల్ని పరిశుద్ధులుగానే పుట్టించాడు, పాపాత్ములుగా పుట్టించలా. దేవుడు మనలను యథార్థవంతులనుగా పుట్టించాడు. ఇప్పుడు మనం యథార్థవంతులుగానే పుట్టాం. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. ప్రసంగి 7:29 పుట్టించెను అని ఉంది బైబిల్లో. పుట్టించాడు. కానీ మనం మన పరిశుద్ధతను ఏం చేసాం? తాకట్టెట్టేసాం. తాకట్టు. కానీ యేసు ప్రభు ఎక్కడా తాకట్టు పెట్టలా. ఎక్కడ తగ్గలేదు. అసలు ఆయన తగ్గలేదు. గెలిచాడు, గెలిచి చూపించాడు. పరలోకం నుంచి పరిశుద్ధుడుగా వచ్చాడు, భూలోకంలో ఆ పరిశుద్ధతను నిరూపించుకున్నాడు. మరలా తిరిగి పరలోకానికి ఎలా వెళ్ళాడు? పరిశుద్ధుడుగా వెళ్ళాడు. ఆ పరిశుద్ధుడు మన కొరకు ప్రాణమిచ్చి ఒక కొత్త ప్రాజెక్టుకి రూపకల్పన చేశాడు. ఆ కొత్త ప్రాజెక్టే పొద్దున మనం మాట్లాడుకున్నాం. ఆ కొత్త ప్రాజెక్టు గురించి పొద్దున మనం మాట్లాడుకున్నాం. అందుకే మీకు చెప్పాను, బొగ్గుని వజ్రం చేశాడు, గొంగళి పురుగుని సీతాకోక చిలుక చేశాడు, విత్తబడిన విత్తనాన్ని వృక్షంగా మార్చాడు, నీటితో మిక్స్ అయిన ఇసుకని ముత్యంగా మార్చాడు. అలాగే ఓ మనిషి ఈ దేహాన్ని మహిమ రూపము గలదానిగా మార్చబోతున్నాడు. ఎలా మార్చబోతున్నాడు? మహిమ రూపము గలదానిగా మార్చబోతున్నాడు. పొద్దున్న మీకు అదే చూపించాను. ఇవన్నీ ఎందుకంటే లింక్ అయి ఉన్నాయి. ఇవన్నీ దీన్ని తీసేయకూడదు, లింక్ అయి ఉన్నాయి. ఇది అర్థమైతే దేవుని జ్ఞానం చాలా రుచిగా ఉంటుంది. తెలియక చాలామందికి అసలు చదవటం అర్థం కాక తప్పు పట్టిపోతున్నారు. కానీ వాళ్ళ మీద కూడా జాలి పడతాను నేను. అయ్యో పాపం అనుకుంటాను. అన్నం లేనివాడిని చూస్తే ఏమనుకోవాలి? అన్నం ఉన్నోడు చెప్పండి, ఏమనుకోవాలి? నాకు అన్నం ఉందని గర్వించాలా? నీకు అన్నం లేదని నీ దూషించాలా? ఏం చేయాలి? అర్రే పాపం నీకు అన్నం లేకలా చిక్కిపోయావురా అని జాలిపడాలంతే. నీకు అన్నం లేకలా చిక్కిపోయావు. ఇప్పుడు అన్నం ఉన్నోడు అన్నం లేనివాడిని చూసి జాలిపడి ఏం పెట్టాలి? అన్నం పెట్టాలి. దాని పేరే అక్షయ ఆహార వితరణ సదస్సు అంటారు దాన్ని. అర్థమైందా? అన్నం పెట్టే సదస్సు అండి ఇది, కడుపులు కొట్టేది కాదు. మేము ఎప్పుడు కడుపులు కొట్టమండి ఎవరిని. అవసరమైతే మా కడుపు మార్చుకుంటాం తప్ప ఎవరి కడుపులు ఎప్పుడు కొట్టలా. నిజం చెప్తున్నా. ఇన్నాళ్ల విశ్వాస జీవితంలో, ఇన్నాళ్ల సువార్త పరిచర్యలో మాదో రూపాయి పోవడమే చూసామేమో కానీ ఎవడి రూపాయి అన్యాయంగా ఎప్పుడు తీసుకోలేదు, ఎవడి దగ్గర ఎప్పుడు అన్యాయంగా దోచుకోలేదు. ప్రతి రూపాయి నిస్వార్థంగా దేవుని పనికి ఉపయోగించే సేవలో మేము ఉన్నాం. ఆ సేవలో మేము వాడబడుతున్నాం. దోచుకుని దాచుకుని మేడలు కట్టుకొని మిద్దెలు కట్టుకుని ఏదో చేయాలనే దురాలోచన పరులము మేము కాము. ప్రతి రూపాయి యథార్థంగా దేవుని పరిచర్యలో వాడుతున్నాం. ఇంకా మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఉండాలేమో కానీ మేమేమన్నా మోసం చేయలే. అది చాలా ధైర్యంగా చెప్తాం, ధైర్యంగా నిలబడి చెప్తాం ఈ వేదిక మీద. ఎవరిని ఎప్పుడు సంఘంలో ఎవరిని ఎప్పుడు మోసం చేసి దోచుకున్న వాళ్ళం కాదు మేము. కాదు. మా పరిచర్యలో అలాంటివి ఉండవు. మా పరిచర్యలో బలవంతం ఉండదు. మా పరిచర్యలో బలవంతంగా అడగటం, బలవంతంగా లాక్కోవటం ఉండదు. ఫ్రీ విల్ ఉంటుంది ఇక్కడ. ఫ్రీ, ప్రశాంతంగా ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే అది దేవుడు మాకు నేర్పించాడు, మేము అదే కలిగి ఉన్నాం. అది మీ ఇష్టం అని వదిలేస్తాం అంతే. మీ ఇష్టం. ఇదిగో మా డీటెయిల్స్ ఇచ్చాం, కానీ ఎవరిని నమ్మకండి. మా పేరు చెప్పుకుని ఎవరు వచ్చినా దయచేసి నమ్మకండి. నేరుగా మమ్మల్ని సంప్రదించండి, నేరుగా మాతో మాట్లాడండి, మమ్మల్ని సంప్రదించండి. మీరు ఏదైనా చేస్తే మాకు చెప్పి చేయండి, లేదా కనీసం మా వాట్సాప్ నెంబర్లకి మెసేజ్ అయినా పెట్టండి. అంతే.
అంతే తప్ప ఎప్పుడు ఎవరినో మోసం చేసి ఇదిగో మీరు దేవుడు మిమ్మల్ని నాశనం చేసేస్తాడు. మొన్న ఎవడో అంటున్నాడు, ఒక పనికిమాలినోడు, మాకు ఇవ్వడానికి ఏడుస్తారు, హాస్పిటల్లో గరిసి పెడతారు అంటున్నాడు. ఎంత దుర్మార్గం అది, ఎంత దుర్మార్గం అది, తప్పది. అంటే నువ్వు ఏంటి నీ ఉద్దేశం? హాస్పిటల్లో ఖర్చు పెట్టాలని చెప్పించున్నావా ఏంది? చాలా తప్పది. మన కుటుంబాలు ఎలాగో అవతల వారి కుటుంబాలు కూడా అలాగే అనుకోవాలి. దేవుని సేవ అంటే దోచుకునేది కాదు. దేవుని సేవ అంటే కలిసి పంచుకునేది, కలిసి కష్టపడేది, కలిసి శ్రమపడేది, అందరూ కలిసి దేవుని పరిచర్య చేయాలి. దేవుడి నియమం అది, దేవుడు పెట్టిన నియమం అది, మనం ఏర్పాటు చేసింది కాదు. నా పనిలో సహకారులుగా ఉండండి అని చెప్పింది ఎవరు? దేవుడు. గలతీ పత్రికలో అంటాడు, వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చేయువానికి సమస్త సద్విషయాలలో అతనితో పాలివాడై ఉండాలి అంటాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం పుట్నోట్లో చెట్ట చివరి మాట పుట్నోట్. గలతీ పత్రిక ఎండింగ్కి వెళ్ళిపోతే కిందన చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది చూడండి. వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయాలలో బోధించు వాడితో ఏమై ఉండాలి? పాలివాడై ఉండాలి. భాగం ఇయ్యాలి, సమస్త సద్విషయాల్లో భాగం ఇయ్యాలంటాడు. అందరూ కలిసి చేయండి దేవుని పని, అంతే. దాచుకోవటాలు ఉండవు ఇక్కడ. కలిసి పనిచేయటాలు ఉంటాయి, కలిసి కష్టపట్టాలు ఉంటాయి, కలిసి శ్రమ పట్టాలు ఉంటాయి. అది మీరు చూస్తున్నారు, మీ కళ్ళారా అది మీరు చూస్తున్నారు. అందుకే లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ పెట్టాం, ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ కూడా పెట్టలేదు. కొంతమంది ఏమంటే మీ వీడియోలో క్యూఆర్ కోడ్ ఎందుకు ఇచ్చారండి, అకౌంట్ నెంబర్ ఎందుకు ఇచ్చారని ఒక ఆయన, నిన్న ఏమైనా బలవంత పెట్టామని ఆయన కాదా? క్యూఆర్ కోడ్ ఇచ్చి ఇస్తావా చస్తావా అన్నావా? అనలేదుగా. పోనీ అది ఇవ్వకపోతే నేను దేవుడు చెప్పించేస్తాడు ఏమన్నా క్యూఆర్ కోడ్ వేసావా? వేయలేదుగా. ఏమన్నాం? నాయన ఇక్కడ పెద్ద కార్యక్రమం జరుగుతుంది, మా ఒక్కడి వల్ల అవుతుంది. నేను చెప్తున్నానుగా, నేను ఒక్కడినైతే చేయలేను, ఇది నా వల్ల కాదు, నేను ఒక్కడినైతే చేయలేను. రాజమండ్రిలో ఇంకా మాకు సొంత మందిరమే లేదు, మండపేటలో ఇంకా మాకు సొంత మందిరమే లేదు, అద్దెకుంటున్నాం. అద్దెకి పచ్చి నిజం ఇది. అదిగో మా పిల్లలు అందరూ ఉన్నారు, అడగండి. ఒక సొంత మందిరం లేదు రాజమండ్రిలో. కొనలేక కాదు, డబ్బు లేక కొనలేదు. మండపేటలో కూడా లేదు, కొనలేక కాదు, డబ్బు లేక కొనలేదు. పిల్లలందరూ బేదోళ్ళు. అదిగో అక్కడ మీ బాత్రూములు కడుగుతున్నారే మండపేట సంఘస్థులు, వాళ్ళే బేదోళ్ళు. వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా మండపేట సంఘస్థులు, బేదలు, డబ్బులు ఉన్నోళ్ళు ఏం కాదు. రాజమండ్రిలో వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ పని చేస్తున్నారు చూడండి, వాళ్ళు బీదలే, ధనవంతులేం కాదు. సో ఆ విధంగా సత్యవాక్య పరిచర్య ముందుకెళ్తుంది. ఎవరిని మేము బలవంత పెట్టలేదు, పీక పట్టుకుని అడగలేదు. ఇది నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు నాయన, నేను ఒక్కడిని చేయాలంటే కష్టం. కాబట్టి ఎవరైనా మంచి మనసు ఉన్నవాళ్ళు ఇది సత్యవాక్య పరిచర్య కనుక భోజనం పెట్టడానికో, లేకపోతే ఏమైనా ఈ టెంట్ సామాన్లకో, లేకపోతే ఇంకో దానికో సత్యవాక్యం ప్రకటిస్తాం. మన దేవుని పక్షాన నిలబడి మీరు దేవుని ప్రేమించి వారైతే మాతో పాలిభక్తులు అవ్వండి అని చెప్పాను తప్ప ఎవరిని మేము పీక పట్టుకుని బలవంత పెట్టలేదు, వసూలు చేయలేదు. అర్థమైందా? కానీ జరిగే పరిచర్య మాత్రం ఏం చేస్తున్నాం? జరిగిస్తున్నాం. లోటు లేకుండా ప్రతి సంవత్సరం ఎలా జరిగేదో ఈ సంవత్సరం కూడా అలాగే జరిపిస్తున్నాం. మనకు ఉన్నంతలో చేస్తున్నాం, మనకు జరిగినంతలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అంతే. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యము వ్యాపించబడితే చాలా సుందరంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు. ఆ ప్రాజెక్టు గురించి చెప్పటానికే ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది మీకు. ఇదంతా చెప్పలేదు అనుకోండి, యేసు ప్రభు గొప్పతనం మీకు అర్థం కాదు. చాలామంది నా మీద ఒక ముద్రేశారు. ఏమనంటే మొన్న మధ్య ఎప్పుడు చూడండి ఏదోటి ట్రోల్ చేయడమే కదా అని అలాంటి పట్టించుకోను. ఆయన పెద్ద వివాదాస్పదమైన గుర్తు అయితే నేను చిన్న వివాదాస్పదమైన గుర్తును అనుకుంటాను, అంతే. సో ఈ ఏంటంటే ఈయన యేసుప్రభు పాపం చేయకుండా బతికాడు కాబట్టి పరిశుద్ధుడిని బోధిస్తున్నాడండి అని అది అసలు కాంట్రవర్సీ అది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పరలోకంలో పరిశుద్ధుడు కాదా అంటే, పరలోకంలో పరిశుద్ధుడు కాదా, ఇక్కడికి వచ్చాకనే పరిశుద్ధుడా అంటే, పాపం చేయకుండా బతికాడు కాబట్టి పరిశుద్ధుడు అంట. అంతకుముందు పరిశుద్ధుడేగా, అంతకుముందు పరిశుద్ధి. ఇది వాళ్ళ బాధ. ఓరు నాయన, నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈరోజు అంటే నేను అందంగా లేవనా? దాన్ని గొడవ పెడతావా? అలాంటి పెళ్ళాన్ని ఏం చేయాలి? దండేసి దండం పెట్టాలి. ఈరోజు చాలా అందంగా ఉన్నావే బాబు అన్నాడంట భర్త. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నిన్న మొన్న అటు మొన్న లేననే కదరా అందనుకో. ఏమనాలి ఇప్పుడు? అసే నా ఉద్దేశం అది కాదే,
అలా కాదే ఈరోజు బాగున్నావు అంటే అదే అది అడుగుతాను నిన్నేటి మరి అంటే ఇంకా దానికి ఏమనాలి? ఓ తెక్క మొహం నాన్న నిన్ను అనవసరంగా బాగున్నావు అన్నాను, నువ్వు ఇప్పుడు దరిద్రంగానే ఉంటావు మనసులో అనుకొని పోతాడు బయటికి. అంతే మరి, అలా అనుకుని బయటికి పోతాడు అంతే మరి, అంతే కదా. అదేదో అంటారు జగడగుండిది అంటారు కదా, ఈ టైప్ వాళ్ళు ఉంటారు. ప్రతి దానికి ఏది చిన్న దొరికితే చాలు గొడవ పెట్టేద్దామని చూస్తుంటారు. చిన్నదే ఏం అక్కర్లేదు వాళ్ళకి, చిన్నది. అందులో తెక్కోళ్ళు మగోళ్ళు ఉంటారు, తెక్కోళ్ళు ఏదైనా చిన్నదే. అంత బాబు అంత కష్టపడి చికెన్ వండుద్ది, మటన్ వండుద్ది, అన్నం వండుద్ది, అన్నీ వండుద్ది. నిమ్మకాయ ముక్క ఎందుకు వేయలేదు అంటాడు ఈ పిచ్చికొక్క. ఈడదే ఈడు ఇంత పీకల దాకా పంది పిల్లక పెట్టినట్టు పెడితే చక్క తిని ఉండక ఏం కావాలంటే ఇప్పుడు నిమ్మకాయ ముక్క కోసం గొడవ పెడతావా? అదేటో చిత్తకుడు చెవులు మూసేయాలి వీళ్ళకి. ఉంటారు అలాంటి వాళ్ళు. తప్పదాగా వచ్చేసి నిమ్మకాయ ముక్క ఏమైందే, ఏం చేస్తున్నావు నువ్వు, ఉల్లిపాయ ముక్క కత్తిరించలేదంటాడు. ఆ నాలుగు కత్తిరించేయాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. అలాగా చాలామంది ప్రతిదానికి యేసుప్రభు అటండి భూలోకపు పరిశుద్ధుడు అటండి, పరలోకపు పరిశుద్ధుడు కాదట. నేను అలాగ అంటలేదు నాయన. యేసుప్రభు పరలోకం నుంచి ఇక్కడికి వచ్చి నిరూపించుకున్నాడు. మనలాంటి దేహం తీసుకుని మనం చేయలేనిది యేసుప్రభు చేసి చూపించాడు. అది పొగడండి, ఆయన్ని కీర్తించండి, గణపరచండి, జేజేలు కొట్టండి. నా యేసు పరిశుద్ధుడు, నా యేసు పరిశుద్ధుడు పాట ఉంటుంది మంది. మరి అది వీడియో ఉందో లేదో నాకు తెలీదు. నా యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడురా, శ్రీ యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడురా. మతమౌఢ్యుల కథనాలకు విష ఊహాగానాలకు అదిరి బెదిరి గుండె చెదరి పోయేది కాదురా మా విశ్వాసం. చితిమంటలు ఎగసి మిన్నును మండించాయని, తారలు తగలడ్డాయని నువ్వు రాస్తే వేదమా మారదు సత్యం. మంచిని పెంచాలన్నది మహనీయుని ఆకాంక్ష, దానిని వంచాలని మీకెందుకు రాకక్ష. నేను రాసిన పాట. మీ అందరి పాపాలకు క్రీస్తు రక్తమే రక్ష, అపవిత్రంగా ఎంచితే ఎంత భయంకర శిక్ష. నా యేసు పరిశుద్ధుడు, నా యేసు పవిత్రుడు, నా యేసు నిర్దోషి నిష్కల్మషుడు. పాపులలో కలిసిపోక ప్రత్యేకంగా బ్రతికి శరీరాన్ని లొంగదీసి చూపించాడు. నాలో పాపం ఉందని స్థాపించేవాడెవడని, నాలో పాపం ఉందని స్థాపించేవాడెవడని ఆనాడే సమాజాన్ని నిలదీస్తే ఈనాడెవడుంటాడు, ఈనాడులో ఏం రాస్తాడు, ఈనాడెవడుంటాడు, ఆనాడే దిక్కు లేదు. అది నాకు ఆయన మీద ఉన్న పిచ్చి ప్రేమ. అర్థమైందా? నాకు ఆయన మీద ఉన్న పిచ్చి ప్రేమ. అంత ఇష్టం నాకు ఆయన అంటే. ఆయన అలా అర్థం చేసుకుంటాను, నేను అలా చదువుకుంటాను నేను నా బైబిల్ని. అందుకే ఇంత ధైర్యంగా బోధిస్తాను ఎక్కడైనా సరే నిలబడి. అలాంటి పరిశుద్ధుడి గురించి నేను తప్పు మాట్లాడతాను, అసలు తక్కువ చేసి మాట్లాడతానా? అస్సలు మాట్లాడు. ఐ లవ్ మై లార్డ్ జీసస్. ఎస్, ఐ లవ్ మై లార్డ్ జీసస్. సో ఆయన సాధించిన విజయం గురించి గర్వంగా చెప్పుకుంటాను. ఆయన గురించి గర్వంగా చెప్పేటప్పుడు నా ముఖంలో రంగులు మారిపోయి ఒళ్ళు పులకరించిపోయి ఒక రకమైన రోషం పౌరుషం వచ్చేస్తుంది. ఎందుకంటే అంత పిచ్చి నాకు ఆయన అంటే. నా హీరో నా యేసుక్రీస్తు, నా హీరో ఆయన అంటే నాకు అంత ఇష్టం. నేను ఆయనకి ఫ్యాన్ని, పెద్ద ఫ్యాన్ని, ఏసీని కూడా. సో కాబట్టి అలాంటి క్రీస్తు ఔన్నత్యాన్ని మీరు అర్థం చేసుకుంటే, మనము సాధించలేనిది సాధించి మనల్ని ఆయనతో పాటు సమానంగా కూర్చుండబెట్టుకుని నిత్య జీవానికి నడిపించాలనుకున్నాడే, ఆ క్రీస్తు ప్రేమ నెక్స్ట్ ప్రాజెక్ట్కి నడిపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సాయంత్రం మరిన్ని విషయాలు చెప్తాను. సాయంత్రం సందేశం చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, కానీ చాలా బాగుంటుంది, రోజులాగే బాగుంటుంది. సాయంత్రం తొందరగా వచ్చేయండి. ఇంకా మీకు ఎంత టైం ఉందంటే గంట ఉంది. పొద్దున కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? గంట ఉంది. సో టైంకి కరెక్ట్గా 7కి ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ మెసేజ్ స్టార్ట్ అయిపోద్ది. పాటలు పాడేటోళ్ళు 6 గంటల నుంచే పాడేయండి. అరగంట తర్వాత పాటలు స్టార్ట్ అయిపోతాయి. 6:30 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోద్ది. పాటలు పాడేవాళ్ళు ఎవరైతే పేర్లు చెప్పామో వాళ్ళు 6 గంటల నుంచి ఇక్కడ ఉండాలి, పాటలు మొదలు పెట్టాలి. అర్థమైందా?
గుర్తుపెట్టుకోండి. రైట్, అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించండి. మీ చిత్తానుసారంగా బ్రతకటానికి మాకు నేర్పించండి. మీ ఆలోచన మాకు అనుగ్రహించండి. మీ జ్ఞానం, మీ వివేకం మాకు దయచేయండి. మీ కుమారుడైన క్రీస్తును గూర్చి ఉన్నతంగా ప్రకటించుటకు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మీ సహాయము చేత మమ్మల్ని తృప్తిపరిచి, మమ్మల్ని బలపరిచి, ఆదరించి ప్రభు రాత్రికి జరగబోయే సభను కూడా ఘనంగా జరిపించమని, ఏ లోటుపాట్లు లేకుండా తండ్రి మమ్మల్ని ఆవరించి, ఆదరించి ముందుకు కదిలింపజేయమని, మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత మమ్మల్ని నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తాం. మీ కుమారుడైన క్రీస్తు మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి అతిశయిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. త్వరగా రెడీ